ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం పైన గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు లేట్ చేయకుండా వీడియోలో కనుక వచ్చినట్లయితే తెల్ల రేషన్ కార్డుల ద్వారా పేదల అందరికీ కూడా సన్నబియ్యం అందిస్తామని పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 4 నెలల్లోనే సన్నబియ్యం సరఫరా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నవారన్నారు. ఇక ఆదివారం సూర్యాపేటలో జిల్లా హుజురాబాద్ క్యాంప్ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని కలిసి విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, హౌసింగ్ బోర్డు అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షించారు. అయితే ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రైతులకు పండించిన సన్నబియ్యాన్ని ధాన్యానికి 500 బోనస్ అందిస్తామని, అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామన్నారు. ఇక ప్రభుత్వ అధికారుల లంచాలు తీసుకోవద్దని, బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ కొరత లేకుండా చూడాలని, లో వోల్టేజ్ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని ఆయన అన్నారు. మొత్తానికి సన్న బియ్యానికి సంబంధించి కొత్త రేషన్ కార్డు గురించి అయితే చెప్పారు. మరో 4 నెలల్లో అయితే ఇవన్నీ కూడా ఇస్తామనే విధంగా అయితే చెప్తున్నారు. ఒక నిర్ణయం కూడా తీసుకున్నారంట. మొత్తానికి ఊహించని గుడ్ న్యూస్ అయితే అందించారు.